టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్కారం ఠాగూర్ గారు. నమస్తే అమ్మ. సరే, మనం చూస్తూ ఉన్నాం కోల్కతా కేసు ఇన్సిడెంట్ గురించి మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే మనం ఇస్తూ ఉన్నాం. అండ్ రీసెంట్గా వచ్చిన సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా సంజయ్ రాయ్ మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ని అందించడం జరిగిందంటారు సార్? సంజయ్ రాయ్ మీద ఎస్ అంటే ఈరోజు యాక్చువల్గా సుప్రీంకోర్టుకి సిజేఐకి ఈరోజు సుప్రీంకోర్టుకి అందరూ కూడా సబ్మిషన్ చేశారు ఫైల్స్ అన్ని కూడా. ఫస్ట్ వన్ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు, సిబిఐ వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు, సైమిల్టేనియస్గా స్టేట్ గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. జస్ట్ ఇట్స్ ఓన్లీ ఇంటరిమ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా, అంటే జస్ట్ మధ్యంతరంగా చేశారు, అంటే క్లియర్ రిపోర్ట్స్ కాదు ఇవన్నీ కూడా. మేము ఆల్రెడీ ఈ ప్రాసెస్లో ఉన్నాం, సో మాకు కొంత టైం కావాలి, ఆ టైంలో మేము కంప్లీట్ చేస్తాం. బట్ ఇంటరిమ్ రిపోర్ట్స్ అంటారు వీటికి, అంటే జస్ట్ మధ్యంతరంగా ఇచ్చిన రిపోర్ట్స్. దీంట్లో బేసిక్స్ కొన్ని రావడం జరిగింది. సో దీన్ని మనం 3 పాయింట్స్గా మాట్లాడుకోవచ్చు. మనం ఫస్ట్ వన్ ఇస్ సంజయ్ రాయ్ సంబంధించి ఒక రిపోర్ట్ ఉంటుంది. సెకండ్ వన్ ఇస్ ఆ కాలేజీ ఎక్స్ ప్రిన్సిపాల్ అయినటువంటి సందీప్ ఘోష్ అతని మీద చేసిన ఒక రిపోర్ట్. థర్డ్ వన్ ఇస్ ఆ కాలేజ్ ఆ స్టేట్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అనేటువంటి మమతా బెనర్జీ ఏమి ఇచ్చింది ఆ గవర్నమెంట్. ఫోర్త్ వన్ కూడా మనం మాట్లాడుకోవచ్చు, అసలు పబ్లిక్ యాజిటేషన్స్ ఎలా ఉన్నాయి. సో మనం ఈ ఎపిసోడ్ ఏం చేద్దాం అంటే టోటల్ ఈ 4 పాయింట్స్ ని కవర్ చేసుకుంటూ మాట్లాడదాం. ఫస్ట్ వన్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది. సో డిఎన్ఏ రిపోర్ట్ లో కల్పిటెడ్ అయినటువంటి ఎవరైతే సంజయ్ రాయ్ అని మనం చెప్పామో పూర్తి సాక్ష్యాధారాలన్నీ కూడా అతనికి అనుకూలంగా ఉన్నాయి. సిబిఐ ఇంట్రాగేషన్ లో కూడా అతను పూర్తిగా నేరం అంగీకరించినట్టుగా తెలుస్తూ ఉంది, ఎందుకంటే తప్పించుకోలేని పరిస్థితి. సీసీ ఫుటేజ్లు కానీ డిఎన్ఏ రిపోర్ట్స్ కానీ అలాగే ఫోరెన్సిక్ కొంతవరకు ఇచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆయనకి సిమిలర్గా ఉన్నాయి. కాబట్టి సంజయ్ రాయ్ ఇందులో చాలా వరకు కారణంగా కనిపిస్తున్నాడు. మెయిన్ ఈ రిపోర్ట్స్ అన్ని కూడా మనం చాలా వరకు డిస్కస్ చేసాం. ఆ విక్టిమ్ యొక్క స్కిన్ కానీ బ్లడ్ యొక్క మార్క్స్ అన్నీ కూడా ఈయన యొక్క పార్ట్ మీద ఉండడం, అట్ ద సేమ్ టైం సీసీ ఫుటేజ్లో ఎవిడెన్స్ కూడా కనిపిస్తుంది. అంటే బేసిక్ ఈ ఒక్క ఫుటేజ్ సరిపోవు. సిబిఐ ఎంక్వైరీస్ ఏంటంటే చాలా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో చాలా ఇంకా చేస్తారు. మనం మాట్లాడుకుని ఒక 3-4 పాయింట్స్ మనం రిపీటెడ్గా మాట్లాడుకుంటాం, కానీ వాళ్ళు చాలా కలెక్ట్ చేస్తారు. అంటే వాట్సాప్ చాట్స్ కానీ ఆ ఫ్రెండ్ ఎవరున్నారు, ఏం మాట్లాడుకున్నారు, అంటే ఒక కేస్ స్టడీ చేసేటప్పుడు థరో నాలెడ్జ్ చేస్తారు. అంటే ఎవ్రీథింగ్ ఈవెన్ హెయిర్ అంటే మన హెయిర్ లేని ఇష్యూస్ని కూడా వాళ్ళని సైడ్ ట్రాక్ చేయకుండా, ఎందుకంటే అక్కడ కూర్చుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూర్చునేటప్పుడు సుప్రీంకోర్టులో చాలా పవర్ఫుల్ అడ్వకేట్స్ ఉంటారు కాబట్టి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మాట్లాడతారు. సో ఇంకా థరోగా అవుతుంది. ఇది సంజయ్ రాయ్కి సంబంధించింది. ఇప్పటి వరకు ఆయన రిపోర్ట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఇక సందీప్ ఘోష్ ఎవరైతే కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, యాక్చువల్గా ప్రజలందరూ ఒకటే అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పటికి 7 times ఈయన కూడా అందులో పార్ట్ అన్నప్పుడు 7 times డిస్కషన్ జరుగుతుంది. ఆయన్ని పిలుస్తున్నారు, ఇంట్రాగేషన్ చేస్తున్నారు, కానీ ఇప్పటికీ ఆయన ఎందుకు కస్టడీలోకి తీసుకోలేదు? ఇది చాలా మంది, లక్షలాది మంది దేశం యావత్తు కూడా అడుగుతున్నారు. సిబిఐ ఎందుకు ఈ విషయం చేయట్లేదు? ఎందుకంటే ఒక కల్ప్రిట్ బయట ఉండేటప్పుడు డెఫినెట్గా సాక్ష్యాధారాలని రూపుమాపే అవకాశం ఉంటుంది. అంటే మిస్లీడ్ చేస్తాడు, సాక్ష్యాలను ఎవిడెన్సెస్ని కూడా లేకుండా చేసే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఆయన కంప్లీట్ కస్టడీలోకి ఎందుకు తీసుకోవట్లేదు? ఇది మిలీనియం క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఇది మేము కూడా చాలా మంది అనుకుంటున్నాం, యావత్ దేశం అనుకుంటుంది. ఎందుకు అతన్ని పూర్తిగా కంప్లీట్ కస్టడీలోకి తీసుకోవట్లేదు? కనిపిస్తున్నాయి ఎవిడెన్సెస్. లోకల్ పిఎస్లో ఎవరైనా సస్పెక్ట్ చేశారంటే ఇమీడియట్గా కస్టడీలో తీసుకుంటారు, కోర్టు ముందు ప్రవేశపెడితే 14 days రిమాండ్లోకి విధిస్తారు. అట్లాంటిది ఆల్మోస్ట్ 9th నుంచి ఈ రోజుకు ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే సందీప్ ఘోష్ అనే వ్యక్తి మీద ఇంతటి బలమైన ఆధారాలు ఉండేటప్పుడు కనిపిస్తున్నాయి. దీని మీద ఆల్రెడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇంట్రాగేషన్ టీమ్ ఇన్వైట్ చేస్తున్నారు, కానీ కంప్లీట్ కస్టడీలోకి ఎందుకు తీసుకోవట్లేదు? ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే సిబిఐ బాడీ మీద కూడా ఏమైనా ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఇది విషయం క్లియర్గా తేలాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎందుకు వీళ్ళు కంప్లీట్గా క్లియర్ చేసుకోలేకపోతున్నారు అనే పాయింట్ ఇట్స్ వెరీ వెరీ క్లియర్ పాయింట్. సందీప్ ఘోష్ విషయంలో నేను కూడా సస్పెక్ట్ చేస్తున్నాను. చాలామంది ఇదే విషయాన్ని ఆలోచిస్తున్నారు, ఎందుకు సందీప్ ఘోష్ని కస్టడీలోకి తీసుకోవట్లేదు అన్నది ఒక మిలియన్ కోసం. ఈవెన్ సిబిఐ కూడా ఇంట్రాగేషన్ పిలుస్తుంది. ఇన్నిసార్లు ఎందుకు నేను చెప్తున్నానంటే ఇంట్రాగేషన్ పేరు మీద సందీప్ ఘోష్ని పిలుస్తున్నారు తప్ప సందీప్ ఘోష్ని కంప్లీట్ కస్టడీలో తీసుకుంటే పూర్తిగా తెలుస్తాయి. ఇంతవరకు ఆయన మీద ఆయన ప్రీవియస్ హిస్టరీ తెలుస్తుంది, ఆయన ఏం చేశాడు కాలేజీలో ఆ రోజు 8th night ఎర్లీ మార్నింగ్ 9th. దీని యాక్చువల్గా August 9th హర్రర్ అంటున్నారు. దీన్ని పర్టికులర్గా సిబిఐ ఒక వర్డ్, ఇట్ ఇస్ ప్రోబ్ August 9th హర్రర్ అంటున్నారు. దీని యాక్చువల్గా దీనికి ఒక నేమ్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. సో ఇటువంటి సందర్భంలో అందరూ ఆల్మోస్ట్ కోట్లాది మంది మాకు ఫోన్స్ కూడా వస్తున్నాయి, మాకు ఫోన్స్ చేస్తున్నారు, సార్ ఎందుకు మీరు లాయర్గా అడుగుతున్నారు, మీరు అడ్వకేట్గా మాట్లాడుతున్నారు, కానీ ఎందుకు సందీప్ ఘోష్ని కస్టడీలోకి తీసుకోవట్లేదు? ఇది బలంగా వినిపించాల్సినటువంటి విషయం. ఆటోమేటిక్గా బయటకు వస్తుంది.
సో ఇది సందీప్ ఘోష్కి సంబంధించిన విషయం. థర్డ్ పాయింట్ ఈజ్ ద మమతా బెనర్జీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మమతా బెనర్జీ కీ రోల్ ఎలా పనిచేస్తున్నారు, లోకల్ స్టేట్ పోలీస్ గవర్నమెంట్స్ వీళ్ళలో యాక్ట్ చేశారు. అంటే వీళ్ళు కలెక్ట్ చేసినటువంటి అన్నీ కూడా నిజంగా ఎవిడెన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనే విషయం మీద మాట్లాడుకుంటే చాలా మంది ఫస్ట్ ఏమంటున్నారంటే పబ్లిక్ ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు, పబ్లిక్ ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే అన్ఫార్చునేట్ యాజ్ బీయింగ్ అన్ అడ్వకేట్గా నేను చాలా షై ఫీల్ అవుతున్నాను ఒక విషయానికి. ఈ విషయంలో ఏంటంటే ఎంతసేపు మన వ్యవస్థలన్నీ కూడా అటు ఎంతసేపు బ్యూరోక్రాట్స్ మీదే ఉంటాయి. అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ కానీ బ్యూరోక్రాట్స్ మీద ఉంటాయి. దీన్ని కంప్లీట్గా బిహైండ్ స్క్రీన్ పొలిటీషియన్స్ ఉంటారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి మమతా బెనర్జీ కూడా ఇందులో కీరోలు. ఆమెను ఎందుకు ఇంట్రాగేషన్ చేయట్లేదు? మన సిస్టమ్ చేంజ్ అవ్వాలి. అన్ఫార్చునేట్గా సిస్టంలో ఏమైందంటే బ్యూరోక్రాట్స్ మీదనే పాయింట్అవుట్ చేస్తారు. వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు జస్ట్ పావులు మాత్రమే. అంటే సందీప్ ఘోష్ ఇక్కడ వెనకేసుకున్నాడు నా ఉద్దేశం కాదు. ఈయన ఖచ్చితంగా ఈయన కూడా పార్ట్ అండ్ ఈజ్ ఆల్సో క్రిమినల్. కానీ మినిస్టర్స్ని కానీ ఇందులో ఉన్నట్టు అందరినీ కూడా ఇంటరాగేట్ చేయాలి. సిబిఐ మొత్తం ఎప్పుడైతే ఇటువంటి సంఘటన జరిగిందో అందరినీ ఒకసారి కస్టడీలో తీసుకొని పెట్టినప్పుడు ఏమైందంటే క్లియర్ జడ్జిమెంట్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఈ జడ్జిమెంట్ తోటే నేను సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్తోనే నేను ఇట్లాంటి ఒక రెవల్యూషన్ రావాలి, ఇట్లాంటి ఒక అమెండ్మెంట్ జరగాలి, మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగాలి. అటువంటి సందర్భంలో నెక్స్ట్ జనరేషన్స్, మన జనరేషన్ కాకపోయినా నెక్స్ట్ జనరేషన్స్ అయినా ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక సొసైటీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు. ఈరోజు ఒక అమ్మాయి బహిరంగంగా బయటికి వెళ్ళి తను ఉద్యోగం చేసుకోవాలనుకున్నా, ముఖ్యంగా నైట్ టైం డ్యూటీస్, లేకపోతే ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్స్ వాళ్ళు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి 13 days పాటు ఈరోజు వాళ్ళు ఎంటైర్ డ్యూటీస్ విడిచిపెట్టి రోడ్ల మీద ఉన్నారంటే ఏ స్థితిలో ఉంది మన భారతదేశం యొక్క యాక్ట్స్ అన్ని కూడా. ఎందుకంటే ఇన్ని యాక్ట్స్ ఉన్నాయి, ఇన్ని చట్టాలు ఉన్నాయి, ఇన్ని రకాల అమెండ్మెంట్స్ ఉన్నాయి, పెద్ద కాన్స్టిట్యూషన్ చెప్పుకుంటున్నాం. కానీ ఫోకస్ అంతా కూడా ఎంటైర్ మీడియా మొత్తం కూడా సందీప్ ఘోష్, సంజయ్ రాయ్ మీద చూపిస్తున్నారు. కానీ నేనేమంటున్నా కాదు, ఇందులో మినిస్టర్ని కూడా రావాలి, అందరినీ పిలిచి కస్టడీలో తీసుకొని ఇంట్రాగేషన్ చేసినప్పుడు క్లియర్ పిక్చర్ వస్తుంది. ఈరోజు నిరసన తెలుపుతున్నారు వాళ్ళందరూ కూడా, వాళ్ళ భావం ఇలా ఉంది. చాలామంది చెప్తున్నారు అదే, ఎందుకు అట్లా జరగట్లేదు కనిపిస్తుంది అక్కడ. మమతా బెనర్జీ ఇస్ ఇందులో మినిస్టర్, ఆవిడ ఎందుకు ఇంట్రాగేట్ చేయట్లేదు అంటే ఇది నాట్ ఓన్లీ ఇప్పుడే కాదు, ప్రతి విషయంలో అల్లం జరిగింది. అట్లీస్ట్ ఇప్పటికైనా సిస్టంలో చేంజ్ కావాలి. ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు వచ్చి లైవ్ టెలికాస్ట్లో ఇంత అద్భుతంగా వాళ్ళు డిస్కషన్స్ చేస్తడం ప్రతి యావత్ కోట్లాది మంది దేశం మొత్తం చూస్తున్నారు, ప్రపంచం మొత్తం చూస్తున్నారు. ఇంత డెమోక్రాటిక్ కంట్రీ, ఇంత ట్రాన్స్పరెన్సీ 100% అప్రిషియేట్ చేయాలి సుప్రీంకోర్టుకి. బట్ అట్ ద సేమ్ టైం పొలిటీషియన్స్ అనే పందికొక్కులను కూడా బయటకు లాగాల్సిన అవసరం ఉంది. సో అట్లీస్ట్ దీని ద్వారా ఒక మంచి మార్పు వచ్చే అవకాశం ఉంటుందని ఆశిద్దాం మనం. ట్రూ సార్, మీరు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఇంట్రాగేట్ చేస్తేనే నిజాలు అనేది బయటకు వస్తాయి. అండ్ ఇంకా మనకి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా శ్రీ, థ్యాంక్ యూ సో మచ్.